తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ కార్పొరేషన్ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మీనాక్షి నటరాజన్ సమావేశమయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ వరుసగా రివ్యూలు స్టార్ట్ చేశారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా హైదరాబాద్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒకరోజు 7 పార్లమెంట్ నియోజకవర్గాలు, ఇంకో రోజు 3 పార్లమెంట్, మొత్తం 10 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహించారు. తర్వాత నిన్న ఖమ్మం పర్యటన చేపట్టారు. ఈరోజు నాగర్ కర్నూలు పర్యటనలో భాగంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, అదేవిధంగా అక్కడ ఎమ్మెల్యేలకు సంబంధించిన స్థానిక నేతలతో కూడా సమీక్ష చేపడుతున్నారని చెప్పొచ్చు. ప్రధానంగా పార్టీ బలోపేతం దిశగానే కూడా మీనాక్షి నటరాజన్ ఈ వరుస సమీక్షలు చేపడుతున్నారని చెప్పాలి. ప్రధానంగా ఇటీవల కాలంలో కూడా పాత కొత్త కాంగ్రెస్ నేతలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్న నేతల మధ్య సమన్వయాల లోపంతో కూడా పార్టీలో అంతర్గత విభేదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా అవన్నిటినీ తొలగించి పార్టీని ఐక్యంగా నిలిపే విధంగా రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పార్టీ మెజార్టీ స్థానాలు గెలిచే విధంగా కూడా వ్యూహరచన చేస్తుంది హైకమాండ్. ఈ క్రమంలో కూడా ఈ పార్లమెంట్ సమీక్షలు నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో కూడా ఈమె మీనాక్షి నటరాజన్ మాత్రం ఈ పార్లమెంట్ సమీక్ష సమావేశాలు నిర్వహించి వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అక్కడ ఉన్న సమస్యలు కావచ్చు, నేతల మధ్య ఉన్న సమన్వయ లోపానికి సంబంధించిన అంశాలు కావచ్చు, అక్కడ పార్టీ బలోపేతం ఏ విధంగా చేయాలనే అంశాలపై కూడా ఆమె ఆరా తీస్తున్న నేపథ్యంలోనే ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు మన స్టేషన్. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.